యోధ ఓ ఆత్మఘోష. ఎపిసోడ్ 6. సాయంత్రం 6 గంటలవుతుంది. బయట నుండి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఏవేవో అరుపులు వినిపిస్తున్నాయి. ఆ అరుపుల దాటికి అందరూ ఒక్కసారిగా నిద్ర నుండి లేచి బయటికి వచ్చి చూశారు. పక్కనే ఉన్న శ్మశానం నుండి వస్తున్నాయి అవన్నీ. ఆ శ్మశానంలో కాలుతున్న శవాలను చూస్తూ నక్కలు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ అరుస్తున్నాయి. కాలుతున్నవి 1-2 కాదు, కొన్ని పదుల సంఖ్యలో శవాలు గుంపుగా చేర్చి ఎవరో కాల్చేసి వెళ్లిపోయారు. దీంతో పార్థు వీరయ్య వీరయ్య అంటూ గట్టిగా అరుస్తూ వీరయ్యను పిలిచాడు అక్కడికి. ఏంటి బాబు అంటూ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చిన వీరయ్యను చూస్తూ, ఇక్కడేంటి ఇదంతా? శవాలను అలా గుంపులుగా కాల్చేస్తున్నారు, పైగా అక్కడ ఎవరూ లేరు. ఈ చుట్టూ పక్కల దరిదాపుల్లో ఎవరూ ఉండరని చెప్పారు. మరి ఇవన్నీ ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చినట్టు? అసలు వీటన్నిటినీ ఎవరి తీసుకొచ్చారు ఇక్కడికి అంటూ నిలదీశాడు పార్థు. అవన్నీ అనాథ శవాలు బాబు గోరు. దగ్గర్లోనున్న పట్నంలో కొన్ని ఆసుపత్రులలో ఎవరు తీసుకెళ్లక మిగిలిపోయిన శవాలను ఆల్లిలా పగటి పూట గుంపులుగా తెచ్చి తగలెట్టేస్తారు. పొద్దుకోక మునుపే మరెవరికీ కనిపించకుండా వెళ్లిపోతారు. ఇక్కడైతే ఎవడూ అడిగేవాడుండడు కదా, అదే ఆళ్ల ధైర్యం అంటూ అక్కడ జరిగేదని గురించి వివరిస్తాడు వీరయ్య. మరి అంత దారుణంగా ఒకేసారి అన్ని శవాలను ఇంత దగ్గరలో తగలపెడుతుంటే కనీసం కొంచెమైనా వాసన రావడం లేదు అంటూ తనకున్న మరొక సందేహాన్ని అడుగుతాడు పార్థు. ఒక చిన్న చిరునవ్వు నవ్వుతూ, అదా, ఈ చుట్టూ మంచి సువాసనను వెదజల్లే చెట్లుండడం వల్ల అవి ఆ చెడు వాసనని మన దగ్గరికి చేరకుండా చేస్తున్నాయి. అందుకే ఈ గెస్ట్ పక్కనే ఆ శవాలను కాలుస్తున్నా వాటి ప్రభావం ఇక్కడ పెద్దగా ఉండదు. అవును, ఇక్కడికి ఎవరైనా వస్తుంటారా అసలు అంటూ విశాల్ కూడా తనకున్న సందేహాన్ని అడుగుతాడు. ఎందుకు రారు బాబు? ఇక్కి బాబుగారు వాళ్ల చుట్టాలు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటారు. ఆళ్ల నాన్నగారి స్నేహితులు కూడా వస్తుంటారు. కాకపోతే మధ్యలో ఆపేసావే చెప్పు వీరయ్య అంటూ తను చెప్పేది అలాగే కొనసాగించమన్నట్టు అడుగుతాడు విశాల్. అది ఈ ఆడకూతుర్ల ముందు అంత విడమర్చి చెప్పడం పద్ధతి కాదేమోనయ్యా అంటూ అతనంటుంటే, మేము చదువుకున్న వాళ్లమే, వీళ్లతో సమానంగా మాకు హక్కులున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందో ధైర్యంగా చెప్పు వీరయ్య, అది మాకు తెలియాలి అంటూ అది తెలుసుకోవాలనే ఆతృతతో అతన్ని రెట్టించి అడుగుతుంది కృతి. వీరయ్య పార్థు వంక చూస్తూ, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ వాళ్ళ కామ దాహాలను తీర్చుకోవడానికి వస్తారయ్యా. అంటే ఆడకూతుర్లను వారి వెంట తెచ్చుకుని వాళ్ళ కోరికలను తీర్చుకుంటారు. వయసు మళ్లిన ముసలి ముక్క కూడా కన్నె పిల్లల్ని తెచ్చుకుంటారు. కొందరైతే ముక్కు పచ్చలారని పసివాళ్ళని సైతం అంటూ వీరయ్య చెప్తుండగా, ఛీ, ఇలాంటి వెధవలికి అడ్డు చెప్పేవాళ్లు లేరా? వచ్చేవాళ్లకి అసలు బుద్ధి ఉండదా? అయినా ఇంత దూరం వాళ్లని బలవంతంగా ఎలా తీసుకొస్తారు అసలు అంటూ మధ్యలో కలుగజేసుకుంటుంది రమ్య. బలవంతం ఏముందమ్మా, పేరుకే ఇది గెస్ట్ హౌస్ కానీ నిజానికి ఇదొక బ్రోకర్ హౌస్ లాంటిది. ఇక్కి బాబు ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడికి ఆళ్ల ఫ్రెండ్స్ ని ఇట్టపడే వస్తారు. ఇంట్లో పరిస్థితులకు తలొగ్గి కొంతమంది వస్తారు. పెద్దోళ్ళు అయితే వాళ్లకి నచ్చినోళ్ళని బలవంత పెట్టి లేదా ఆళ్లకి ఇంకేదో ఆశ చూపి గేలమేసు తీసుకొస్తారు. ఒప్పుకున్న వాళ్ళు, తలొగ్గిన వాళ్ళు బతికి బట్ట కడతారు. లేదంటే అదిగో ఆ శ్మశానంలోనే శాశ్వత సమాధులుగా అవుతారు. మొదట్లో మీరు కూడా అలాంటోరే అనుకున్నా, కాని మీ మాటల్లో తెలుస్తుంది మీరు ఆరీలాంటోళ్లు కాదని అంటూ అక్కడున్న పరిస్థితిని వివరిస్తాడు వీరయ్య. చీచీ, మమ్మల్ని చూస్తే నీకెలా అలా అనాలనిపించింది వీరయ్య అంటూ గౌతమి అతను తెలియకన్న ఆ మాటలను ఖండించింది. దాంతో వీరయ్య సిగ్గుతో తలదించుకున్నాడు. మరి ఇక్కడ ఇంత ఘోరాలు జరుగుతుంటే ఎవరూ అడ్డు చెప్పరా? అసలిక్కడింత జరుగుతుంటే బయట ప్రపంచానికి తెలియదా అంటూ అడుగుతుంది ప్రియ. అసలిక్కడ ఒక గెస్ట్ హౌస్ అన్నది ఉన్నట్టే ఎవరికీ తెలీదు.
ఇక ఇక్కడ జరిగే ఆటి గురించి ఇంకేం తెలుస్తాది. ఈ మధ్య ఇక్కడికి వచ్చినాళ్ళు ఇక్కడేదో ఉందని భయంతో భయపడి పారిపోతున్నారు. ఇంకొందరు ఆ భయాన్ని తట్టుకోలేక ఏకంగా చచ్చిపోతున్నారు. అందుకే ఈ మధ్య ఇక్కడ జరిగే అరాచకాలన్నీ పగలే జరుగుతున్నాయి. రాత్రులు రావడానికి మంది భయపడుతున్నారు సామి. కాని మాకైతే ఇలాంటివన్నీ ఒట్టి అపోహలే అంటూ బదులిస్తాడు ఆ వీరయ్య. అప్పటికే నైట్ 9 అయింది. లక్ష్మి వాళ్ళందరికీ ఫుడ్ పెట్టింది. అది తిన్న వెంటనే ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లి అంతా కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి బదులు వీరయ్య చెప్పిన దాని గురించి ఒకటే ఆలోచిస్తున్నారు. దానికి తోడు రాత్రి జరిగిన సంఘటనలు కూడా వారి భయాలకు ఆయువు పోస్తున్నాయి. ఒక పక్క అందరూ భయంతో బిక్కుమంటుంటే వీరయ్య చెప్పిన దాంట్లో ఒక్క కామం టాపిక్ మాత్రమే గుర్తుంచుకున్న అవేష్ మాత్రం రొమాంటిక్ మూడ్ లోకి వెళ్ళాడు. అసలే మన ఆవేష్ మంచి రొమాంటిక్ ఫెల్లో కూడాను. ఎప్పటినుండో తన గర్ల్ ఫ్రెండ్ తో కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న తను ఇదే మంచి అదనుగా భావించి ఏకాంతంగా ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ ప్రియ రూమ్ కి వెళ్ళాడు. ప్రియ రూమ్ దగ్గరికి వెళ్లిన అవేష్ చుట్టూ అంతా చూసి ఆ చుట్టూ పక్కల ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకుని ఆ రూమ్ డోర్ మెల్లగా గెంటాడు. ఏదో వీళ్ళిద్దరూ ముందే ప్లాన్ చేసుకున్నట్టు ప్రియ డోర్ క్లోజ్ చేయకుండా అవేష్ కోసమే తెరుచుకుని ఉన్నట్టు డోర్ క్లోజ్ చేయకుండా అలానే తెరిచి ఉంచింది. ఆ డోర్ ని మెల్లగా ఓపెన్ చేసిన అవేష్ లోపలికి వెళ్లి అంతే మెల్లగా ఆ డోర్ ని దగ్గరికి క్లోజ్ చేసి లాక్ చేశాడు. అప్పటికే స్నానం చేసి టవల్ తో అద్దం ముందు నిల్చున్న ప్రియని చూసి అవేష్ కామ వాంఛ మరింత ఎక్కువైంది. తనలో మంచి ఊపు మీదున్న ఆ కామ క్రీడాకారుడు ఒక్కసారిగా బయటపడ్డాడు. అబ్బబ్బా, మనకన్నీ ఎంత బాగా కలిసొస్తున్నాయి అనుకుంటూ ప్రియని వెనుక నుండి వెళ్లి గట్టిగా వాటేసుకుని ప్రియ వీపును తన మొహంతో తడుముతూ ప్రియా ప్రియా అంటూ కలవరిస్తూ ప్రియ కప్పుకున్న టవల్ ముడిని తన వక్షోజాల నుండి విప్పే ప్రయత్నం చేస్తున్న అవేష్ చేతులను గట్టిగా పట్టుకుని వాటిని మరింత గట్టిగా నొక్కుతూ ఆ చేతులని బలవంతంగా విడిపించుకుంటూ ఎవర్రా ప్రియా? యోధ యోధ అంటూ గంభీరంగా మరింత బిగ్గరగా అరుస్తూ అవేష్ నీ వెనుక నుండి ఒక్క తన్ను తన్నింది. దాంతో గాల్లో ఎగిరి గోడకు అంటుకుని కింద పడ్డాడు అవేష్ ఎవరో విసిరి కొట్టినట్టు. యోధ ఎవరు? అవేష్ ని ఏం చేయబోతుంది? అసలు తన కథేమిటి? యోధ అక్కడుంటే మరి ప్రియ ఏమైనట్టు? మిగిలిన వాళ్ల పరిస్థితి ఏంటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఎపిసోడ్ 7లో తెలుసుకుందాం. వీక్షించినందుకు ధన్యవాదాలు. తరువాయి భాగం రేపు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుని వేచి ఉండండి.